హాయ్ నమస్తే పీపుల్. చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మీరు చికెన్ లవర్సా లేదంటే వేరే అదర్ నాన్ వెజ్ అంటే ఇష్టమా? నాకైతే చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సింపుల్గా చేశాను. నో మైదా, నో కార్న్‌ఫ్లవర్, నో ఎగ్ ఏం వేయలేదు. సింపుల్గా బేసిక్ మసాలాతో చేశాను. గిన్నె తీసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, జీరా పౌడర్, కొంచెం చికెన్ కర్రీ మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేశాను. అండ్ వేసి కొంచెం ఆయిల్ వేశాను. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాక అది బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను చికెన్ వేసుకున్నాను. అండ్ చికెన్ కూడా నేను ఇక్కడ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. అండ్ బాగా మిక్స్ చేసి అండ్ ఒక లెమన్ తీసుకున్నాను, చిన్న లెమన్. అది స్క్వీజ్ చేసేసి బాగా కలిపేసి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేయండి. ఒకవేళ టైం ఉంటే 1 అవర్ పైన కూడా మ్యాగ్నేట్ చేయొచ్చు. నేనైతే 1 అవర్ మ్యాగ్నేట్ చేశాను. అండ్ 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక అండ్ ఆయిల్ పెట్టాను. అండ్ ఇక్కడ నేను డీప్ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే ఓవెన్ ఉన్న వాళ్ళు గ్రిల్ అయినా చేయొచ్చు, లేదంటే పాన్ ఫ్రై అయినా చేయొచ్చు. బట్ నేను మాత్రం ఆయిల్లో ఫ్రై చేశాను. చాలా బాగుంది. లైక్ నేను ఇక్కడ మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ ఏం వాడలేదు. సింపుల్ బేసిక్ మసాలా. చిన్నపిల్లలకైతే చాలా 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 నచ్చుతుంది. స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఈ చికెన్ని విత్ ఆనియన్స్ తోటి. చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఇలా రెడీ అయింది. అండ్ నేను ఇక్కడ కలర్ కూడా వేయలేదు. కలర్ వేస్తే ఇంకా రెడ్ కలర్లో వస్తుంది. బట్ నేను కలర్ వేయలేదు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అండ్ నా హస్బెండ్కి మాత్రం చాలా చాలా నచ్చింది. లైక్ సింపుల్గా పప్పుచారుతోటి కూడా మనం తినొచ్చు. పప్పుచారు విత్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.